ఒకవేళ మీలో ఎవరైనా ఈ మిడిల్ క్లాస్ స్టోరీని ఇప్పుడే చూస్తుంటే దీని పార్ట్ 1 కోసం స్టోరీస్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అసలే కష్టంగా ఉన్న అరవింద్ లైఫ్ ఇంకా కష్టంగా మారడానికి కారణం ఏంటంటే అరవింద్ వాళ్ళ డాడీ హెల్త్ బాగోదు, సడన్ గా టెన్షన్స్ వల్ల హార్ట్ అటాక్ తో చనిపోయారు. అది చెప్పాలి అనే ఆనంద్ వాళ్ళ చెల్లి కాల్ చేసింది. ఆ కాల్ మాత్రం అరవింద్ లైఫ్ ని పూర్తిగా మార్చేసింది. అరవింద్ ఏమైతే కలలు కన్నాడో వాటికి గివప్ ఇచ్చేయాలి అని అనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళకున్న అప్పులు, అదే కాకుండా అమ్మ చెల్లిని నేనే చూసుకోవాలి అని ఈ డెసిషన్ తీసుకున్నాడు. అరవింద్ లైఫ్ ఎంత కష్టంగా మారింది అంటే తనకున్న టైం అంతా కష్టపడుతున్నా సరే తన కష్టాలు మాత్రం తిరగడం లేదు. పార్టీస్ అంటే ముందుండే అరవింద్ ఆఫీస్ కొలీగ్స్ ఇన్వైట్ చేసి ఎలాంటి పార్టీస్కి అటెండ్ అయ్యేవాడు కాదు. దాన్ని అందరూ పొగరు యాటిట్యూడ్ అనుకున్నారే తప్ప తన సిచ్యువేషన్ని ఎవరు అర్థం చేసుకోలేదు. ఒకవేళ పార్టీకి అటెండ్ అవుతే అరవింద్ కూడా పార్టీ ఇవ్వాలి. తనున్న సిచ్యువేషన్కి ఎలాంటి పార్టీని ఇవ్వలేడు. అందుకే ఎవరి పార్టీకి పిలిచినా వెళ్ళేవాడు కాదు. అరవింద్ ప్రెజెంట్ తన డ్రీమ్స్ని అచీవ్ చేయలేకపోతున్నాడు బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. అలా అని ఇప్పుడు బాధ కూడా పడడం లేదు. నా ఫ్యామిలీ కోసమే కష్టపడుతున్నా, ఎప్పటికైనా అనుకున్నది సాధిస్తా అని ప్రజెంట్ లైఫ్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఒక అమ్మాయి లైఫ్ ఎంత కష్టంగా ఉంటుందో పక్కన పెడితే ఒక మిడిల్ క్లాస్, అందులో రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న ఒక కుర్రాడి లైఫ్ మాత్రం చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ కథ అరవింద్ది మాత్రమే కాదు, ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళ డ్రీమ్స్ అన్ని పక్కన పెట్టి కష్టపడుతున్నారో వాళ్ళందరిది. అరవింద్ తన లైఫ్ స్టోరీని మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకున్నాడు, అందుకే చెప్పాను. ఈ స్టోరీకి రిలేట్ అవ్వని మిడిల్ క్లాస్ అబ్బాయే ఉండడు. మీరు కూడా రిలేట్ అవుతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్, స్టోరీస్ ఆఫ్ లైఫ్.